నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో మామూలు ఉత్కంఠ లేదు ఎవరు గెలుస్తారనేసి. అయితే ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉందంటే మరి బీజేపీ గురించి ఎవరు మాట్లాడతలేరు. కనీసం మన ముందుకు వచ్చిన సర్వేలలో కూడా ఏమాత్రమన్నా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. బట్ ఇప్పుడైతే మనకు ద్విముఖ పోటీలా కనిపిస్తుంది. సో ఎవరికి మొగ్గు ఎక్కువగా ఉంది అంటే ఎడ్జ్ ఎక్కువగా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనేది చూద్దాం. మనతో మరొక సర్వే వచ్చింది ముందుకు, డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఖాదర్ ఖాన్ గారు. ఎస్, మీ క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సర్వేనా? సో దీంట్లో శాంపిల్స్ ఏంది, సర్వే డీటెయిల్స్ ఏంది, ఇది ఫైనల్ సర్వేనా? టోటల్ డీటెయిల్స్ చెప్పండి. ఇది ప్రీపోల్ 2 సర్వే మేడం. 1 మనము ఇంతకుముందే మన ఛానల్ ద్వారా ఇచ్చినాము, మిర్రర్ ద్వారా వాళ్ళకి ఆ రోజు చెప్పాము. ప్రీపోల్ 2 కూడా మీకు షార్ట్లీగా రిలీజ్ చేస్తామని. ఎందుకంటే ప్రీపోల్ 2కి ఫైనల్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఎందుకంటే గ్యాప్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి అందుకని ఇది ఫైనల్గా కూడా ఫైనల్గా దగ్గరగా ఉంటుంది కానీ ఫైనల్ కాదు. సో అందువల్ల ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు స్టెప్ అంతకుముందు మనము ఎలా చేసామని 2కి చెప్పాము. ఇప్పుడు కొద్దిగా డెప్త్గా చెప్పబోతున్నాం. ఏం చెప్పబోతున్నాం అంటే మేము సర్వే చేస్తున్నప్పుడు జూలై 4th టు స్టిల్ డేట్ వరకు తీసుకుంటూనే వచ్చాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నెల వైజ్ చేసేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయలేదు. కంటిన్యూస్గా అక్కడున్న ప్రజలతో మేము మమేకం అవుతూ 8,000 శాంపుల్ తీయడం జరిగింది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించినది. మెథడాలజీ చూసినట్లయితే మీరు సాటిస్ఫాక్షన్ మెథడాలజీ, శాంపుల్ అలవేషన్స్ అండ్ ర్యాండమ్ శాంపులింగ్, డాటా కలెక్షన్ ద్వారా ఇది తీయడం జరిగింది. మెయిన్ వచ్చేసింది ఇక్కడ ఏదైతే డివిజన్స్ 7 డివిజన్స్ ఉన్నాయో ఇక్కడ ఈ డివిజన్స్లో 2025 బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ద్వారా మనం ఇంతకుముందు ఏం చెప్పినామంటే మేడం కాంగ్రెస్ని మాత్రమే గవర్నమెంట్లో పెట్టాం ఇంతకుముందు మనం చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేసి కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం అలయన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా మేము మార్చినాం స్టార్ట్. వాళ్ళిద్దరికి అయితే ఎలా ఉంటుంది అనేది ఇంతకుముందు సింగిల్ కాంగ్రెస్కే చూసాము, ఇప్పుడు ఎంఐఎం కూడా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నట్లే మేము తీసుకున్నాం వాళ్ళని. పర్ఫార్మెన్స్ అంటే బీఆర్ఎస్ బీజేపీ యాంటీ గవర్నమెంట్గా తీసుకున్నాం. సో ఇప్పుడున్న క్యాండిడేట్కి ఎలా ఉంటుంది అనే దాని పోతే ఇక్కడ మనం తీసుకున్న కేటగిరీస్ ఎలా తీసుకున్నాం అంటే జెండర్గా, ఏజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్ అండ్ ఇన్కమ్ బేస్ పైన మేము సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఓట్ షేర్ ఓవరాల్గా డివిజన్ వైజ్ చూసినట్లయితే మేడం ఎర్రగడ్డ 48% వస్తుంది బీఆర్ఎస్కి, 45% కాంగ్రెస్కి వస్తుంది, ఎంఐఎం కాంగ్రెస్కి రెండింటికి. ఇక్కడ బీజేపీకి 5%, అదర్స్కి 2%. బోరబండ వచ్చేకి 47%. అంటే వీళ్ళకి కాంగ్రెస్కి అండ్ బీఆర్ఎస్కి ఓన్లీ 1% మార్జిన్లో బీఆర్ఎస్ ముందంజ ఉంది. ఇక్కడ బీజేపీ వచ్చేసి 5%, అదర్స్ వచ్చి 2%. ఈసబ్ కూడా వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్ తగ్గుతుంది, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి పర్సెంటేజ్ ఒక 4% ముందంజలో ఉంది. ఇక్కడ 8% వచ్చేసి బీజేపీకి, అదర్స్ వచ్చి 2% ఉంది. వెంగళరావు నగర్ 45% బీఆర్ఎస్కి ఉంది, 43% కాంగ్రెస్కి ఉంది, 10% బీజేపీకి ఉంది, 2% అదర్స్కి ఉంది. రెహమద్ నగర్ బీఆర్ఎస్కి 45% ఉంది, 44% కాంగ్రెస్కి ఉంది, 9% బీజేపీకి ఉంది, 2% అదర్స్కి ఉంది. మేడం షేక్పేట్ ఇంతకుముందు కూడా మేము చెప్పినాం మేడం, షేక్పేట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే షేక్పేట్లో బీజేపీకి ఎక్కడా లేని బీజేపీ గ్రాస్ చేయగలుగుతుంది ఇక్కడ షేక్పేట్లో. ఇంకొకటి వచ్చేసింది ఇక్కడ 43%లో బీఆర్ఎస్ ఉంది, 45%లో కాంగ్రెస్ ఉంది. ఈ అదర్స్ అనేది వాళ్ళు ఇండిపెండెంట్ కావచ్చు, లేకపోతే ఈ నోటా కూడా ఓటు ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు వేసే అవకాశం ఉంది. సోమాజిగూడలో కొన్ని వార్డ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 44% బీఆర్ఎస్కి ఉంది, 43% కాంగ్రెస్కి ఉంది, 10% బీజేపీకి ఉంది, 3% అదర్స్కి ఉంది. టోటల్గా పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే కలుపుకున్నట్లయితే 315 మనకి బీఆర్ఎస్కి వస్తుంది, 313 కాంగ్రెస్కి వస్తుంది, 57.5 బీజేపీకి వస్తుంది, 12.5 అదర్స్కి వస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ మీద 2%లో ముందంజ ఉంది. ఇంతకుముందు మనం చూసినట్లయితే కన్నా మనము దగ్గర 4% అబవ్ ఉండింది. అంటే మనము ప్రీపోల్ 1 తీసినప్పుడు ప్రీపోల్ 2కి వచ్చినప్పుడు 2% వేరియేషన్తో మళ్ళీ కిందికి రావడం జరిగింది. దాని కారణాలు ఏంటనేది కూడా మీకు చెప్తాను ఎలా అనేది. టోటల్ ఓటర్స్ 3,98,982, ఎన్ఆర్ఐ ఓట్స్ 123, ఫీమేల్ ఓటర్స్ 1,92,779, మాస్ పీపుల్ 70% ఉన్నారు, మేల్ ఓటర్స్ వచ్చేసి
2,08,561, మిడిల్ పీపుల్స్ 10% ఉన్నారు, అదర్స్ 25, పీపుల్స్ లొకేషన్స్ 139, పోలింగ్ స్టేషన్స్ 407. ఇక్కడ మెయిన్గా చూసినట్లే రిలీజన్ ఓటర్స్ మేడం. అంటే ఇది ఎస్పెషల్గా ఎందుకంటే ఇప్పుడు యాదవులు, పద్మశాలీలు, మున్నూరు కాపు, ముదిరాజులు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ. ఇది ఎందుకు మీకు రిలీజన్ ఓటర్స్ అంటే యాదవులని మున్నూరు కాపులని కొద్దిగా కలుపుకొని పోవడం వల్ల పద్మశాలీలు, ముదిరాజులు, ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ కొద్దిగా ఎందుకంటే ముస్లిం మైనారిటీస్ పైన వీళ్ళు ఆధారపడి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ అందుకే ఆ మెజారిటీ 2% తగ్గడానికి కారణం. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరిని కలుపుకొని పోవడంలో కొద్దిగా సుముఖం కనిపించడం లేదు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల వైజ్గా అంటే మేల్ ఫీమేల్గా చూసినట్లయితే పార్టీస్ వైజ్గా బీఆర్ఎస్ ఇవి చూసినట్లయితే మేల్ వచ్చేసి బీఆర్ఎస్కి 38.5%, అంటే 39% వస్తుంది. కాంగ్రెస్కి 35.7 అంటే 36% వస్తుంది. బీజేపీకి 23.1 వస్తుంది, అదర్స్కి 2.7 వస్తుంది. ఫీమేల్కి అయితే 40.5 వస్తుంది బీఆర్ఎస్కి, కాంగ్రెస్ వాళ్ళకి 39.8 వస్తుంది, అంటే 40% వస్తుంది. బీజేపీకి 18.6, 1.1 ఉన్న అదర్స్కి రాబోతున్నది. సోషల్ కేటగిరీ వైజ్ చూసినట్లయితే మనము జనరల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇప్పుడు బీసీ వాళ్ళు జనరల్ చూసినట్లయితే జనరల్ 38.7 బీఆర్ఎస్కి, 36% కాంగ్రెస్కి, 18.6% బీజేపీకి, 6.7 అదర్స్కి. బీసీకి వచ్చి 32% బీఆర్ఎస్కి వస్తుంది, 43.1% కాంగ్రెస్కి వెళ్తుంది, 20.1 బీజేపీకి వస్తుంది. అంటే మీరు లెక్కన ప్రకారం చూసుకుంటే బీసీ వైజ్గా చూసుకుంటే బీసీ వైజ్గా చూసినట్లయితే కొన్ని ఏరియాలు మాత్రమే అక్కడ పర్సంటేజ్ చూసినప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వాలని అంటే 42% పెట్టారు కదా వాళ్ళు అన్నట్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది అది కొంతవరకు సక్సెస్ కాలేదు కదా అనేది కూడా ఉంది. ఇంకా మీకు ఆ పాయింట్ వివరించబోతున్నాను మేడం. 4.5 అదర్స్. ఎస్సీ వచ్చేసి 45.8% బీఆర్ఎస్కి ఉంటే 37.9% కాంగ్రెస్కి ఉంది, 15% బీజేపీకి, 1.3 అదర్స్కి. ఎస్టీ వచ్చేసి 39.8% బీఆర్ఎస్కి ఉంది, 32.8% కాంగ్రెస్కి ఉంది, 25% బీజేపీకి ఉంది, 2.4%. ఇప్పుడు ఇది పర్సంటేజ్ బై రిలీజియన్ ఓటర్స్ వచ్చేసి రిలీజియన్ ఓటర్స్. ఇది వచ్చేసింది రిలీజియన్ ఓటర్స్ చూసినట్లయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా డివైడ్ చేశాం మేడం. ఇక్కడ వచ్చి బీఆర్ఎస్కి 38.9% బీఆర్ఎస్కి, 33% కాంగ్రెస్కి, 25.9 బీజేపీకి, 2.2 అదర్స్కి వచ్చింది. ముస్లిమ్స్ ఓటర్స్ 45.7 ఓటర్స్ బీఆర్ఎస్కి, 43.5 కాంగ్రెస్కి, 2.2 బీజేపీకి, 8.6 అదర్స్కి. క్రిస్టియన్ మైనారిటీ చూసినట్లయితే ఇక్కడ రిలీజన్ చూసినట్లయితే 48.2 బీఆర్ఎస్కి, 45.9 కాంగ్రెస్కి, 4% బీజేపీకి, 1.9 అదర్స్కి ఉంది. ఇంకా ఈచ్ పార్ట్ అంటే ఏజ్ వైజ్గా మనం చూసినట్లయితే మేడం ఏ పార్టీకి ఎలా ఉంది అనేది 18 to 25 32.3% బీఆర్ఎస్కి ఉంటే 40.1% కాంగ్రెస్కి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అనే కాదు మేడం, వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కి అనేది కూడా మనం క్యాండిడేట్ అతనే కాబట్టి ఇక్కడ నోట్ చేసుకోండి. బీజేపీ 18%, 9.6 అదర్స్కి. 26-35 ఏజ్ ఉన్న వాళ్ళు 39.2% బీఆర్ఎస్కి, 35.6 కాంగ్రెస్కి, 23% బీజేపీకి, 2.2 అదర్స్కి వచ్చింది. 36 to 50కి వచ్చి 41.4% బీఆర్ఎస్కి, 35.9% కాంగ్రెస్కి, 18% బీజేపీకి, 4.7 అదర్స్కి వచ్చింది. అబోవ్ 50 ఉన్న వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు 37.5% బీఆర్ఎస్కి, 36.4 కాంగ్రెస్కి, 20 బీజేపీకి, 6.1 అదర్స్కి వచ్చింది మేడం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మనం ఇంతకుముందే మనము ఒకసారి ఫస్ట్ వీడియో మనం ఇచ్చినప్పుడు మెరా టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అంటే ఈ 5 క్వశ్చన్లు మీకు చెప్పాను మేడం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమం ఎలా ఉంది, దానిపైన అభిప్రాయం అనేది ఇంతకుముందు చెప్పాము మనము. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ పరిపాలన సంక్షేమ అభివృద్ధి ఎలా ఉంది అన్నప్పుడు ఇంతకుముందు మన వీడియోలో చెప్పినాము, ఇంతకుముందు మన వీడియోలో వివరించినాం మేడం వాళ్ళకి. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సందర్భంగా ప్రజల మద్దతు ఎలా ఉందనేది కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎంకి ఇది మనం ఆల్రెడీ చూపించాం వాళ్ళకి ఫస్ట్ వీడియోలో అయిపోయింది మేడం. ఇప్పుడు మెయిన్గా వచ్చి ఈ 5 పాయింట్ క్వశ్చన్లే కాకుండా ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన క్వశ్చన్స్ ఏమంటే, ఎందుకంటే అధికారంలో ఉండేది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలా ఉంది అనే దానిపైన మేము ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయడం జరిగింది. సో
ఈ 5 క్వశ్చన్లకి మళ్ళీ 5 క్వశ్చన్లు అంటే మేము ఇంకా ఫిల్టర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫిల్టర్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ని మళ్ళీ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం మిర్రర్ టీవీ ద్వారా. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల నాటి హామీలను నెరవేర్చిందా అనే దాంట్లో అవును అన్న వాళ్ళు 20% ఉంటే కాదన్న వాళ్ళు 70%, తెలియదు చెప్పలేమన్న వాళ్ళు 10% ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా అన్నప్పుడు మేము అడిగినప్పుడు 30% కాదన్న అవునన్నారు, కాదన్న వాళ్ళు 60% ఉన్నారు, తెలియదు అన్న వాళ్ళు 10% ఉన్నారు. మెయిన్గా ఈ క్వశ్చన్ మీరు 8th క్వశ్చన్ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ సరైన పనితీరు కనబరిచిందా మీరు భావిస్తున్నారా అంటే, ఎందుకంటే మేడం ఇది జిహెచ్ఎంసీకి ఎందుకు క్వశ్చన్ అడిగినామంటే ఇక్కడ ఇది చాలా మెయిన్గా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నా కూడా జిహెచ్ఎంసీ అనేది ఒక ఆర్గనైజేషన్ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. దీని ద్వారా అవునన్న వాళ్ళు 42%, కాదన్న వాళ్ళు 50%, తెలియదు చెప్పలేమన్న 42% కూడా ఏ బేస్లో వచ్చింది అనుకుంటారు? అదే మేడం మీకు వివరించబోతున్నాను స్టెప్ బై స్టెప్గా. మాగంటి సునీతమ్మపై సానుభూతి ప్రభావం పైన మీ అభిప్రాయం ఏంది అంటే, సానుభూతి ఉందని కొంతమంది అంటున్నారు, సానుభూతి లేదని కొంతమంది అంటున్నారు కాబట్టి అది ఆ క్వశ్చన్ కూడా మేము పబ్లిక్లో అడుగుతా. అవునన్న వాళ్ళు 49%, కాదు అన్న వాళ్ళు 48%, తెలియదు చెప్పలేమన్న 3%. మేడం నవీన్ యాదవ్ నేను లోకల్ నేను ఇక్కడ వాడిని అనే ఒక పాయింట్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆ పాయింట్ పైన కూడా మేము అడగడం జరిగింది. ఎంతవరకు లోకల్గా అన్నంత మాత్రాన అంటే ఉన్నంత మాత్రాన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, అది స్టాండ్ తీసుకోవడం వల్ల ఆ స్టాండ్ ఎంతవరకు పోతుందంటే 53% అవును అంటున్నారు, 46% కాదంటున్నారు, తెలియదు చెప్పలేమని 1% ఉంది. మేడం ఇంకా నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగాం కదా మేడం క్వశ్చన్స్కి మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ వారు ముస్లింలకి ఎందుకు కాంగ్రెస్ మద్దతు లాభం చేయబడుతుంది లేకపోతే లేదు, ఎందుకంటే ఇది క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకు మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాం అనేది కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పలేకపోతున్నారు. సో అందువల్ల ముస్లిం ఓటర్స్ మీరు చూసినట్లయితే మన గ్రాఫ్లో పర్సెంటేజ్ బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది తప్ప కాంగ్రెస్కి కనిపించడం లేదు. రెండో పాయింట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత గారు నామినేషన్ వేసిన తర్వాత కూడా చివరి నిమిషం వరకు ఆమె పైన ఉత్కంఠ ఏర్పడి ఉన్నది. చివరి నిమిషంలో ఆమె నామినేషన్ని అంగీకరించినారు కాబట్టి అప్పుడు అక్కడే ఆమె మొదటి గెలుపుకి అడుగు పడినట్లు భావించవచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ పైన ఉన్న ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కూడా సునీత మీద చూపించడం మొదలుపెట్టారు ప్రజలు. ఎందుకంటే ఒక స్త్రీ వేసిన తర్వాత ఆమె నామినేషన్నే తిరస్కరించాలా, ఎందుకు ఆ విధంగా ఆమె పైన ఇంత కోపం ఉంది అన్నట్లు కొద్దిగా ప్రజల్లో వెళ్ళింది మేడం. అది ఆ పాయింట్ పైన వాళ్ళు కొద్దిగా అంటే బేసికల్గా మనం అనుకుంటాం కానీ ప్రజలు ఏమీ ఆలోచించరు, ఏం పెద్ద ఏం లేదు, చెప్పిందే వింటారు అనుకుంటారు. కానీ వాళ్ళు మాకన్నా కూడా చాలా సబ్జెక్టుతో కూడుకున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు బీసీ వర్గానికి తమ వెంట క్యాంపెయిన్లో తిప్పుకోవడానికి కొందరికి నచ్చకపోవడం మెయిన్గా, మరియు మైనారిటీస్ మీదే ఆధారపడుతుండడం కూడా కాస్త వెనుకబడుతుండడానికి కారణం. ఇది మెయిన్ పాయింట్స్ మేడం. ఇవి ఇంకా బలహీనతలు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ బలహీనతలు కేసులు ఉండటం, కాంగ్రెస్ లో వర్గపోరు ఉండటము, అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి మరియు వ్యతిరేకత ఉండడము, హైడ్రా కూల్చివేతలో ఆర్టీసీలో ఛార్జీలు పెంచడము, 6 గ్యారెంటీలను సరైన 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోవడము, కాంగ్రెస్ బలహీనతలు నవీన్ యాదవ్ పైన ప్రభావితం చూపిస్తున్నాయి. కావున నవీన్ యాదవ్ లోకల్ ఫీలింగ్ ఇక్కడ పెద్దగా ప్రభావితం చూపకపోవడం ఆశ్చర్యం గురి చేస్తున్నది. మీరు అడిగారు అక్కడేమో లోకల్ ఫీలింగ్ ఎక్కువ % వచ్చింది, ఇక్కడేమో మీరు ప్రభావం చూపలేదన్నారు అని కొన్ని. ఇప్పుడు మనకి డివిజన్స్ 7 డివిజన్స్ మేడం. 7 డివిజన్స్ అంటే రెహమద్ నగర్, యూసఫ్ గూడ, తర్వాత బోరబండలో కొద్దిగా, వీళ్ళకి ఇంకా ఈ సోమాజిగూడలో కొద్ది వరకు లోకల్ ఫీలింగ్ అనేది అక్కడ ఆ ప్రభావితం చేసింది తప్ప మిగతాది మెయిన్ ఇప్పుడైతే కీ రోల్గా ఎక్కడైతే షేక్పేట ఉందో ఈ లోకల్ ఫీలింగ్ అనేది షేక్పేటలో కనిపించడం లేదు. సో ఏదైనా కానీ ఇప్పుడు గెలుపు ఓటములకి షేక్పేటే ఒక డివిజనే వెరీ ఇంపార్టెంట్ అనేది మిర్రర్ టీవీ ద్వారా మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇంకా 8 వచ్చేసి బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అమలు విషయంలో ఇది ఒక రాజకీయ ఎన్నికల భాగంగానే ప్రజలు చూస్తున్నారు తప్ప దానిపైన సిద్ధుతో ముందుకు తీసుకెళ్ళింది అనేది ఏమాత్రం భావించడం లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇకపోవడము, జిహెచ్ఎంసీ కోసం నేను అడిగినాను అన్నమాట మేడం. ఎందుకు అడిగానంటే అక్కడ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 90% అంతా వాళ్ళు
బీద వర్గానికి సంబంధించి అంటే వాళ్ళు బిలో ప్రాపర్టీ లైన్కి ఉన్నారు వాళ్ళు. సో అలాంటి దగ్గర ఈ జిహెచ్ఎంసీ పని చేయకపోతే, సరైన పద్ధతిలో పని అంటే చేపించగలకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత మైనస్ ఉంటుందనేది ఇప్పుడు తెలుస్తుంది మేడం. నీటి సరఫరా సరిగ్గా లేకపోవడము, అప్పట్లో 25,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు అది కూడా సవ్యంగా లేదు, ఉన్నా కూడా అసలు ఆ సిస్టమే ఎత్తేసారట. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడము, 500 గ్యాస్ గ్యాస్ ఇవ్వలేకపోవడం, హైడ్రా పనితీరు సరిగ్గా లేకపోవడం, 2 లక్షల ఉద్యోగ కల్పన చేయలేకపోవడం. మేడం ఇక్కడ మెయిన్గా చూసే అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్లో ఉన్న పిల్లల్లో చదువుకొని జాబులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాల కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇంకోటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మంత్రుల పైన మరియు ఎమ్మెల్యేలలో ఉన్న అంతర్గత విషయాలపైన ప్రజలు దృష్టీకరించడం అక్కడ మెయిన్గా అంటే ఏం జరుగుతుంది ఏముంది. కాంగ్రెస్ అన్ని కులాలకు వాళ్ళు కలుపుకొని వెనుకబడి ఉండటము. మెయిన్ వచ్చి ఇక్కడ కీ పాయింట్ ఏమవుతుందంటే మేడం, ఏదైతే వీళ్ళు బస్సు ఫ్రీ పెట్టారో, ఇప్పుడు ఈ రోజు చాలా ఆటో వాళ్ళు యొక్క ఎఫెక్ట్ పడుతుంది మేడం. అలాగే బీఆర్ఎస్ బలహీనలు చూసుకుంటే మాగంటి సునీతమ్మ ఎవరికి తెలియకపోవడం, అంతా బరువు బీఆర్ఎస్ పైన పడడము, మాగంటి గోపీనాథ్ ఉన్న ప్రజల ప్రేమను తన వైపు తిప్పుకోవడం, మాగంటి సునీత కాంగ్రెస్ ఆమె మీద చేస్తున్న దాన్ని తిప్పికొట్టకపోవడం, మీడియాతో మాట్లాడకపోవడం. ఈ దీంట్లో ఇప్పుడు రెండోది నేను చెప్తా, దీంట్లో మాగంటి సునీతమ్మ ఎవరికి తెలియకపోవడం అంటే ఆమె జనరల్ గా ఇంట్లో ఉండి అన్ని సహాయ సహకారాలు అందించారు, కానీ ఆమె ఎప్పుడు కూడా ఈ 3 టర్మ్లలో నేనున్నానని వెనకాల అంత అవసరం రాలేదు. కాబట్టి మేము అడిగినాం, మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగినాము, అంటే అంత అవసరం రాలేదు. ఆయనే ఎప్పుడు ప్రజలతో మమేకమైన ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు ఆమె ఏం చేయాలో చేయడం అంతవరకు, అంటే వాళ్ళకు కాఫీలు టీలు లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకోవడం అనే పాయింట్ లోనే ఉంటుంది. రెండోది ఏమైందంటే అంతా బరువు ఇప్పుడు బీఆర్ఎస్ పైన ఉంటుంది కదా. ఎందుకంటే మేడం ఇక్కడ బీఆర్ఎస్ పైన బరువు ఉండడం ఏంటంటే, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారే మీరు అన్నట్లు బయట కనిపించడము, ఏమి బయట కనిపించకపోవడము, పాపం ఆమెకి రాజకీయంగా చెప్పాలంటే ఒక స్టాండ్ తీసుకోవాలా వద్దా అనే చెప్తుంది. మాగంటి గోపీనాథ్ ఉన్న ప్రేమ ప్రజల మీద తిప్పుకోవడంలో వెనకబడ్డామనంటే, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆడికి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కలిసి ఇంటింటికి వెళ్ళి మేము ఉన్నామనే భరోసాను అయితే ఇవ్వగలుగుతున్నారు. అంటే ఎట్లున్నా కూడా మాగంటి గోపీనాథ్కి సునీత గారికి వచ్చేసరికి కొంచెం ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ అదే నేను అంటున్నది మేడం. ఇక్కడ ఏంటంటే ఇంకా కొద్దిగా కష్టపడితే ఆమె వెనుకబడి ఉంది కొద్దిగా. రెండోది ఈ పాయింట్ కూడా చెప్తా. ఈ పాయింట్ నేను అడిగాను ఎందుకు అని అంటే, వాళ్ళు మాట్లాడినట్టుగా చిల్లర మల్లర నేను మాట్లాడలేను కదా, నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. నేను ఏవైతే సంక్షేమ పథకాలు అందట్లేవో, తర్వాత ఏదైతే గోపీనాథ్ చేసిన మంచి పనులు ఉన్నాయో అవి మాత్రం చెప్పుకుంటూ నేను ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ పోతాను అనేది ఆమె. ఇది ఏంటంటే మేడం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఏదైతే అభ్యయం ఉందో, ఇక్కడ మెయిన్ మీరు కంపేర్ చేసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికార పార్టీ చేస్తున్న ప్రతి దాన్ని ఎదుర్కొంటుంది. కానీ మాగంటి సునీత అనే ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది తప్పు, ఇలా చేస్తున్నారని. ఎందుకంటే నామినేషన్ వేసిన సమయంలో ఇప్పుడు వ్యక్తిగత ఒక ఆమె చెప్పే విషయం మీరన్నది కూడా ఇప్పుడు వ్యక్తిగత విషయం కదా అది. ఆ రోజు ఆమె నామినేషన్ ఆగిపోవడానికి డిఫ్యూజ్ అవ్వడానికి వీళ్ళు చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఆమె తిప్పికొడతలేదంటే ఇప్పుడు అది వ్యక్తిగత విషయానికి వస్తుంది. ఆ వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బజార్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, సింపుల్ థింగ్, అసలు విషయం మీద కాన్సన్ట్రేషన్ పోయి కొసరి విషయం మీదకి వస్తుంది. అది ఒకటి మీరు అలా ఉంచారు మేడం. ఇది ప్రజల యొక్క భావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. ఓకే, బీజేపీకి బలహీనతలు ఏమేమి ఉన్నాయి? లంకా దీపక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుకోవడం కూడా సరైన సమయంలో సీట్ కేటాయించడం ఆలోచన చేయడం, బీజేపీ పార్టీ క్యాడర్ సమన్వయ లోపం ఉండడం, కిషన్ రెడ్డి వర్గం చెందిన వారు తప్ప మిగతా వర్గం వారు అంతగా పట్టించుకోకపోవడం, బీజేపీ వారు తూతూ మంత్రంగా పనిచేయడం, బీజేపీలో బీసీ వర్గానికి ప్రాధాన్యత లేకపోవడం, ఇక్కడ చాలా వెనుకబడి ఉండిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని జూబ్లీ హిల్స్ కొరకు నిక్కచ్చిగా చెప్పలేకపోవడం. ఇక్కడ మెయిన్ చూసినట్టయితే మేడం, బీజేపీ వాళ్ళలో నామినేషన్ వేసినప్పుడు కూడా లేదా బీజేపీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళు కలిసి ఇక్కడ ప్రచారం చేస్తుండడం వల్ల దీనికి మైనస్, వాళ్ళు వదిలేసినట్టే అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే మేడం, మనము ఇంతకుముందు ఒక పాయింట్ మీ దృష్టికి తెస్తున్నాను మేడం. ఏంటంటే మన మిరా టీవీ ద్వారా మనం ఏదైతే ఇంతకుముందు పాయింట్ మాట్లాడినాము, కేంద్ర ముస్లిం వాళ్ళకి రాష్ట్ర క్యాబినెట్ హోదా ఇవ్వకపోవడం లేదు, అందువల్ల అది పెద్ద మైనస్ అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకని మనం చెప్పాం. వాళ్ళు మన మీ ఛానల్ చూసి మా సర్వే ద్వారా చూసారా లేకపోతే ఇంకోటి ఏముంది లేదు, కానీ అజరుద్దీన్ గారికి అక్కడ ఒక మంత్రి పదవి కేటాయించడము,
అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీనే Simple thing ఒకటి కన్ఫర్మ్ అడుగుతానండి ఎమ్మెల్సీనే కన్ఫర్మ్ కాలేదు. అయితే 6 ఆయన నెలల ఒక నిమిషం, అందులో 6 నెలల వరకు ఆయన మంత్రిగా ఉండొచ్చు, ఓకే, అది వేరు. ఉత్తుత్తి ఎమ్మెల్సీ, ఉత్తుత్తి మంత్రి ఇక్కడ. సరే, ఎలక్షన్ వరకే తీసుకొచ్చారు ఇప్పుడు వేదిక పైన. రెండో అంశం ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి ఒకటి. నిన్న ముఖ్యమంత్రి రోడ్ షోలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించిన విషయాన్ని కూడా, అంటే ఇప్పుడు ఎలక్షన్ల వరకు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ల కోసం తాయిలాలు ఇస్తే నమ్మే పరిస్థితి జూబ్లీ హిల్స్ ప్రజల్లో ఉన్నారా? లేరు మేడం. అది ఎందుకంటే మేడం, ఇప్పుడు తీసుకున్న స్టాండ్ వేరు, ఇంత ముందు నుండి చేస్తున్నది ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు తప్ప ఇప్పటికిప్పుడు చిన్న. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మా సర్వే ద్వారా, మీ టీవీ ద్వారా వెళ్ళినా కూడా మంత్రి పదవి ఇచ్చిండొచ్చు, కానీ అది ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని దానిపైన క్లారిటీ ఇస్తున్నాను. నేను ఒక క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా నాకు తెలిసినది ఇంపార్టెంట్గా నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మాత్రమే, అంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్కి అయితే పనికిరాడు కానీ, గెలవలేడు కానీ అతనికి మంత్రి పదవి ఇచ్చేసి, అందులో కూడా ఏంది 2 సార్లు కొట్టేసిన, సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన ఎమ్మెల్సీ పదవిని మళ్ళీ అతనికి ఇస్తానండి. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కన్ఫర్మ్ కాలేదు, సీట్లు లేదు, కానీ వీళ్ళు ఏదో ఒకటి ఇచ్చి, ఎందుకంటే మెయిన్గా వచ్చేసి అది ఒక వీళ్ళు తెలుసో తెలియకో ఒక రాంగ్ స్టెప్ని మళ్ళీ ప్రజెంట్ చేయబోతున్నారు ప్రజల దగ్గర. సో అది ప్రజలు బాగా గమనించినారు. కాబట్టి ముస్లిం ఓటు సంఖ్య మీకు ఏం చెప్పానంటే దగ్గర కాంగ్రెస్తో కంపేర్ చేస్తే బీఆర్ఎస్కే ఎక్కువ ఉంది అనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఇంతవరకు ఎప్పుడే కానీ క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఖదర్ ఖాన్ అనే నేను ఇంతవరకు ఎవరే కానీ ఓట్ల శాతంతో ఓట్లు ఎన్ని పడతాయి అనేది కూడా ఎవరు చెప్పలేదు. ఈరోజు మిర్రర్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నది అంటే ఎన్ని ఓట్స్ పడతాయి ఏ క్యాండిడేట్కి, ఎంతవరకు ఓట్లు, టోటల్ ఓట్లు ఎంతవరకు పడవచ్చు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నోట్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు ఎన్నో సర్వేలు వచ్చిండొచ్చు మీ ముందుకి, ఏ సర్వే కూడా పర్సంటేజ్ బేస్గా 2% వాళ్ళకు ఉంటుంది, 3% వీళ్ళకు ఉంటుందని చెప్పారు, కానీ ఎన్ని ఓట్స్ పడబోతున్నాయి, ఎలా పడబోతున్నాయి అనేది మాకు క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్గా వివరించుకుంటూ వచ్చాను. మాగంటి సునీతమ్మ గారికి 92,250 ఓట్స్ పడుతున్నాయి. ఇంకా ఆ అంత ఉండొచ్చు, కానీ దానికన్నా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు మాకైతే, మా సర్వే ద్వారా. ఆమె 45% ఇప్పటికే గ్యాదర్ చేసి ఉన్నది. సో మేము ఎంత క్యాల్కులేట్ చేసినా కూడా ఈ పర్సంటేజ్కి వచ్చింది తప్ప ఇంకా దిగే పరిస్థితి అయితే లేదు, పెరిగే పరిస్థితిలో ఉంటుందని ఇక్కడ మేము గ్రహించవచ్చు. నవీన్ యాదవ్ గారికి 87,750 ఓట్స్, అంటే దగ్గర 39% వస్తుంది. ఇక్కడ 2% వేరియేషన్ ఉంది. 2% వేరియేషన్ ఎందుకు ఉందంటే, వీళ్ళు చేసినది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అంత నెగిటివిటీ నవీన్ యాదవ్ పైన పడడము, ఇక 2% కిందకి రావడము జరుగుతున్నది. సో ఇక లంకా దీపక్ రెడ్డి గారికి 38,250 పోల్ అవబోతున్నాయి, 17%. బీజేపీ వాళ్ళు 3rd ప్లేస్లో ఉండబోతున్నారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే లంకా దీపక్ రెడ్డి గారికి మేము ఈ 38,250 ఏదైతే ఉందో ఇది ఇంకొన్ని ఏరియాలో తగ్గబోతున్నది. ఎందుకంటే ఇది మీ ఫైనల్ కాదు, ఇది ఇక్కడైతే మేము ఫైనల్గా చెప్పగలుగుతాం దీన్ని పెరుగుతుంది, కానీ దీన్ని పెరుగుతుందని మేము చెప్పలేము, ఇది తగ్గుతుంది. ఎప్పుడైతే బీజేపీకి తగ్గుతుందో బీఆర్ఎస్కి లాభం చేకూరుతుంది అనేది. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, ఇది పెరుగుతుంది కానీ ఇది పెరగదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ ఓట్స్ అనేది 100%గా మీకు 38,000 అంటే నియర్లీ 35,000 లేదా 28,000 వరకు, అంటే 30,000 వరకు అది క్యాచ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంది. అందుకని 17%లో 3rd ప్లేస్లో ఉంది. ఇంకా అదర్స్ విషయానికి వస్తే ఇండిపెండెంట్లు కావచ్చు లేదా నోటాకి వేసే వాళ్ళు కావచ్చు 3% ఉన్నారు. మా యొక్క సర్వే ద్వారా మేము గ్రహించింది ఏంటంటే 3,98,000 ఓట్లు ఉన్నప్పుడు మేము ఏమనుకున్నాం అంటే 2,25,000 ఓట్లు ఖచ్చితంగా పోల్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పైన ప్రజలు, అంటే ఒక ఆటో వాళ్ళు కావచ్చు, లేకపోతే 6 పథకాలు అందని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వము అంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చేయని పనులు కూడా చేస్తారనుకోవడము ఇదొకటి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఓటు శాతం అంటే ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఏం లేదు అనేది కూడా మీకు క్లియర్గా వివరించడం. అంటే 41% మాగంటి సునీతమ్మకి, 39% నవీన్ యాదవ్కి, 17% లంకా దీపక్ రెడ్డి గారికి, 3% అదర్స్కి పడుతుంది అనేది మీ ఈ మిర్రర్ టీవీ ద్వారా క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన నేను ఖదర్ ఖాన్ పట్టానని నేను ఓట్లతో సహా మీ ముందుకు ఉంచినాను. ఇంతవరకు ఎవరైనా ఎన్ని ఓట్లు పోల్ అవుతాయని ఎవరు చెప్పలేమడం లేదు. ఎందుకంటే 2% అది ముందు ఉంది, 2% ఇది ఉందని ఒక డైనమో క్రియేట్ చేసి ప్రజల్లో లేని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళగా ఒక భర్త అకాల మరణం తర్వాత ఎప్పుడైతే ఈమె ఒక స్టాండ్ తీసుకున్నట్లు పార్టీ చెప్పిందో, పార్టీ ఏదైతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ
ఒక భర్త లేని వాళ్ళ ఫ్యామిలీకి మేము అండగా దండగా ఉన్నామనే ఒక మాట ప్రజల్లోకి ఎక్కువ పోవడం వలన ఈ ఓటు శాతం ఎక్కువ వస్తుంది. ఇంకా ఈ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు అనేది నేను క్లియర్ కట్గా మిర్రర్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు చూసారు కదా ఈ సర్వేని. అయితే జనరల్గా ఆయన చెప్పినట్టుగా ఒక 2%, 3%, 5% పర్సంటేజ్లు చెప్తారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన గొప్ప విషయం ఏంటి అని అంటే, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి రోడ్ షోలు చేసుకుంటూ ఇప్పటికిప్పుడు అంటే ఇక్కడ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఓట్లు నాకు రావాలన్న దాంతో ఇన్ని రోజులు లేనిది ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చి ఇప్పటికిప్పుడు విగ్రహం పెడతామని చెప్పడం మైత్రివనం చౌరస్తాలో. బట్ అది నిజంగానే ప్రేమ ఉంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఆ డెసిషన్ ఈ ఎలక్షన్స్ కోసమే తీసుకుంటున్నారనే విషయాన్ని ఇప్పుడు మనకి ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి 16,000 మెజార్టీతోటి ఓడిపోయింది గత ఎలక్షన్లో ఆయన. కానీ ఆ సీటు ఆయనకే ఇవ్వాలి. ఆ సీటు కోసం హజారుద్దీన్ కూడా మస్తు ప్రయత్నం చేసాడు కానీ ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అంటే ఎమ్మెల్యే సీటుకు పనికిరాని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా పనికి వచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించినంత మాత్రాన ఎలా గెలుస్తారు అనేసి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా తెలిసింది ఏంటంటే ఈ యొక్క సర్వే ద్వారా ఓట్లను కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ క్యాండిడేట్కి ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ క్యాండిడేట్కి ఇన్ని ఓట్లు వస్తాయని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మాగంటి సుంతకు వచ్చేసి 92,250 ఓట్లు అంటే 41% ఇది పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఇది అటవచ్చు ఇది అవ్వచ్చు కానీ వాళ్ళు చేసింది యాజ్ ఆఫ్ నవ్ వరకు ఉన్న రిజల్ట్ తీసుకొచ్చి మన ముందు పెట్టారు. నవీన్ యాదవ్కి వచ్చేసి 87,750 ఓట్లు అని చెప్తున్నారు. లంకా దీపక్ రెడ్డికి 38,250 అని చెప్తున్నారు. తగ్గొచ్చు కూడా అని చెప్తున్నారు. 17% ఆయన ఉన్నాడు. అదర్స్కి వచ్చేసరికి 3%. సో ఓవరాల్గా ఈ యొక్క సర్వే ప్రత్యేకత ఏంటి అని అంటే వాళ్ళు ఇంత ఓట్లు వస్తాయి, పోలింగ్ ఇంత అవుతుంది అంటే రమారమి 2,25,000 ఓట్లు పోల్ అవుతాయని కూడా చెప్తున్నారు. బట్ ఈ సర్వే ప్రత్యేకత. బట్ చూడాలి మరి అప్ అండ్ డౌన్, ఎందుకంటే కొద్ది తేడా ఉంది కాబట్టి. బట్ ఓవరాల్గా ఏ సర్వే చూసినా కూడా అంటే అటు కేవలం ఇట్లా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇండిపెండెంట్ వీళ్ళు సర్వేలు చేయడమే కాదు, రాహుల్ గాంధీ సర్వే చేయించుకున్నా కూడా బీఆర్ఎస్ ముందంజలోనే ఉందని చెప్తున్నారు. ఇంకెందుకు తినబోచ్చు రుచి ఎందుకు, వెరీ సూన్ కదా ఎలక్షన్ పోలింగ్ అండ్ రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.